హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ని ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 55,334 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ అవడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో నిన్న సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెప్పాను. అదేవిధంగా మన లెవెల్ బ్రేక్ అయితే మన టార్గెట్ కూడా రావాల్సిందే అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి టార్గెట్ కూడా ఇంటర్డే బేసిక్లో హిట్ అవ్వడం జరిగింది. టార్గెట్ కూడా మనకు ప్రాఫిట్ కొద్ది గొప్ప ప్రాఫిట్ అయితే బుక్ చేయడం కూడా జరిగింది అన్నమాట. సో ఓకేనా, అయితే నేను ఇంకొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. నేను ప్రీవియస్ వీడియోస్లో మీకు క్లియర్గా చెప్పాను, మన రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ కొద్దిగా డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రీవియస్ వీడియోస్లో కూడా నేను పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటాను, ఎక్కువ శాతం మార్కెట్ డౌన్ అవ్వాల్సిన అవసరం ఉందని కూడా మీకు మల్టిపుల్ టైమ్స్ చెప్పడం జరిగింది. ఎందువల్లంటే నేను గతంలో మీకు సపోర్ట్ లెవెల్ చెప్పాను, అదేవిధంగా రెసిస్టెన్స్ లెవెల్ కూడా చెప్పాను. గతంలో మీకు మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ కంపల్సరీగా బ్రేక్ అయితే ఒక బిగ్ మూమెంట్ వచ్చే అవకాశం ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే డెఫినెట్గా మన మూమెంట్ ఇంకా డౌన్ఫాల్గా రావాల్సింది అని కూడా చెప్పడం జరిగింది. అప్సైడ్ మూమెంట్ బ్రేక్ అయితే మన టార్గెట్ కూడా మీకు మన రెసిస్టెన్స్ లెవెల్ ఈ లెవెల్ దగ్గర కూడా మీకు చెప్పడం జరిగింది అన్నమాట. ఓకేనా, అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంట్రాడే బేసిక్లో నేను చెప్పిన లెవెల్స్ మనకి టార్గెట్ హిట్ అయిందా లేదా అని కూడా అది ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. నిన్న ప్రీవియస్ వీడియోస్లో మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ కింద ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. ఒక్క నిమిషం. సో చూడండి, ఈ లెవెల్ మాట కింద లెవెల్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలని కూడా మీకు నేను చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోస్లో. సో ప్రీవియస్ వీడియోస్ ఆ లెవెల్ బ్రేక్ అయ్యింది, అది గ్యాప్ డౌన్గా కావచ్చు, లేదా గ్యాప్ అప్గా ఓపెన్ అయ్యాను కావచ్చు, లేదా ఫ్లాట్గా ఓపెన్ అయ్యాను కావచ్చు అని కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇన్ కేస్ బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్ని సపోర్ట్ తీసుకుని మనకి ఇది ఉంది కదా, ఈ లెవెల్ని ఈ రెసిస్టెన్స్ లెవెల్ కొద్దిగా ఇంటర్డే బేసిక్లో సపోర్ట్ తీసుకుని 57,000 నుంచి మాత్రం ఒక రెసిస్టెన్స్ జోన్ అని కూడా మీకు చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం పుట్ ఆప్షన్ తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ డౌన్ సైడ్కి రాయింది. అయితే ఇప్పుడు మార్కెట్కి బ్యాంక్ నిఫ్టీకి ఇంటర్డే బేసిక్లో మనం చూసుకుంటే మాత్రం రేపు సోమవారం నాడు 55,000 లెవెల్ సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 54,500 దగ్గర పోతే డైరెక్ట్ మన టార్గెట్ అయితే నేను పెట్టుకోవడం జరుగుతుందన్నమాట. ఒకవేళ ఇక్కడ నుంచి ఈ లెవెల్ దగ్గర నుంచి మనకి మళ్ళీ అగైన్ కొద్దిగా ఇంటర్డే బేసిక్లో కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది, అవ్వాలి కూడా. ఓకేనా, సో అయితే ఎందువల్లంటే మనకి మల్టిపుల్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే మీకు చెప్పడం జరిగిందో ఆ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి మల్టిపుల్ టైం ఈ రెసిస్టెన్స్ చూడండి, ఈ రెసిస్టెన్స్ లెవెల్ నుంచి రెసిస్టెంట్గా ఫేస్ చేసుకుంటూ ఉంది. ఈ రెసిస్టెన్స్ లెవెల్ బ్రేక్ అయిన వెంటనే మనకి టార్గెట్ కూడా హిట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ రెసిస్టెన్స్ లెవెల్ మళ్ళీ సపోర్ట్గా మారాలి అంటే మళ్ళీ డెఫినెట్గా మన లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ ఒక వాల్యూమ్ని అయితే జనరేట్ అవ్వాలి. ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఇది ఇంట్రాడే బేసిక్లో వర్కౌట్ అయ్యి మాత్రమే సపోర్ట్ లెవెల్స్ తప్ప హోల్డింగ్ పర్పస్ కదా. అని హోల్డింగ్ అంటే 10 days ఒక వారం కావచ్చు, 10 days కావచ్చు, 5 days కావచ్చు, 4 days కావచ్చు, ఇలా కాకుండా 1 or 2 days మాత్రమే ఇది ఉపయోగపడే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ అనమాట. సో అందుకే నేను హోల్డింగ్ పర్పస్ కాదు, ఓన్లీ ఇంటర్డే బేసిక్లో మాత్రం ఉపయోగపడే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మీకు వాల్యూమ్ అయితే మనకి ఇంటర్డే బేసిక్లో జనరేట్ అవ్వాలి. ఇక్కడ జనరేట్ అయ్యి కొద్ది అప్సైడ్ మూమెంట్ వెళ్ళిన ప్రక్రియలో మన టార్గెట్ మళ్ళీ అగైన్ మనకి 55,500 56,000 అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇన్ కేస్ ఒక సాఫ్ట్ సెల్లింగ్ వచ్చేసింది అనుకో, సాఫ్ట్ సెల్లింగ్ వచ్చి విత్ వాల్యూమ్ ప్రకారం మనకి ఈ లెవెల్ ఇంటర్డే బేసిక్లో ఉపయోగపడే వాల్యూమ్ ప్రకారం మనకి బ్రేక్ చేస్తే ఈ సపోర్ట్ లెవెల్ కాస్త మళ్ళీ రెసిస్టెన్స్ లెవెల్గా మారిపోద్ది అనమాట. ఓకే, అది మాత్రం గుర్తు పెట్టుకోనమాట. అయితే రేపు ఇంటర్డే బేసిక్లో మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి. అప్సైడ్ మూమెంట్ చెప్తాను, అది కూడా మనకి ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఏ లెవెల్ అంటే మనకి 55,500 లెవెల్ మనకి కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. 55,000 లెవెల్ మనకి బ్రేక్ అయితే ఒక మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. మనం డైరెక్ట్ 55,800 ఫస్ట్ టార్గెట్, 56,000 సెకండ్ టార్గెట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ మనకి మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అయితే ఏ లెవెల్ అంటే మనకి ఇక్కడ ఈ లెవెల్ ఇంకా ఫ్రెండ్స్ మనకి 55,000 లెవెల్ మనకి ఈ కంప్లీట్గా 55,000 లెవెల్ కంప్లీట్గా బ్రేక్ అవ్వాలి. ఈ 55,000 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా 54,500 వరకు మనం డైరెక్ట్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది ఇంటర్డే బేసిక్లో.
ఓకేనా. కానీ ఇక్కడ కామన్ గ్యాప్ అప్ ఉంది. కామన్ గ్యాప్ అప్ అనేది కంపల్సరీ ఫిల్ చేసుకోవాల్సిన అవసరం బ్యాంక్ నిఫ్టీ చేస్తుంది. ఎందుకంటే ఎక్కడెక్కడ మనకి సస్టైన్గా, ఎందుకంటే న్యూస్ బేసిక్ మీదే మార్కెట్ కొద్దిగా ఇక్కడ క్రియేట్ అవుతుంది తప్ప కానీ టెక్నికల్ బేసిక్ మీద కాదు. న్యూస్ వచ్చింది, మార్కెట్ అప్ సైడ్ మూమెంట్ వెళ్తుంది, మళ్ళీ మనకు కావాల్సిన సాఫ్ట్ సెల్లింగ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మార్కెట్ డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీకి డౌన్ సైడ్కి రావాలి. ఓ న్యూస్ బేసిక్ మీద అప్ సైడ్ మూమెంట్ తీసుకెళ్తున్నారు తప్ప కానీ టెక్నికల్ బేసిక్ మీద కాదు. సో అందుకని సెల్లర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. ఎప్పుడైతే మనకి సెల్లర్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారంటే కామన్ ఈ గ్యాప్ అప్ని మనకు ఫిల్ చేసుకున్న తర్వాత సెల్లర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు, బయ్యర్స్కి అడ్రారు అనమాట సెల్లర్స్. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ యొక్క వ్యూ అయితే రకం ఉంది. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ క్లోజింగ్ పేజ్ 24,179 పాయింట్స్ దగ్గర అయితే నిఫ్టీ క్లోజ్ అవడం జరిగింది. సో నిఫ్టీలో మనకి ఆల్రెడీ ప్రీవియస్ లెవెల్ రెసిస్టెంట్ లెవెల్, మనకి ఈ రెసిస్టెంట్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరిగింది. సో ఈ రెసిస్టెంట్ లెవెల్ కాస్త ఈ రోజు మనం సపోర్ట్గా మారుకున్నమాట ఇంట్రాడే బేసిస్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు చెప్పడం జరిగింది, బ్యాంక్ నిఫ్టీలో డౌన్ సైడ్ వస్తే మాత్రం సపోర్ట్గా వర్కౌట్ అవుతుంది. అదేవిధంగా రెసిస్టెంట్ లెవెల్కి మనకి ఈ నిఫ్టీ కంపేరింగ్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ రెసిస్టెంట్ లెవెల్ సపోర్ట్గా మారుతుందన్నమాట. సపోర్ట్ లెవెల్గా మారాలి కాబట్టి మారటానికి ట్రై చేస్తుంది. ఓకేనా. ఎందుకంటే మనకి గతంలో కూడా మీకు చెప్పాను, నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే మాత్రం నిఫ్టీ స్ట్రాంగ్ అవడానికి ట్రై చేస్తుంది, వాల్యూమ్కి ట్రై చేస్తుంది అనమాట. ఓకేనా. స్ట్రాంగ్ అవ్వలేదు, ట్రై చేస్తుంది. కానీ నిఫ్టీ కామన్ ఇక్కడ నిఫ్టీకి మాత్రం కొద్దిగా క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇక్కడ కామన్ గ్యాప్ ఉందన్నమాట. ఈ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకునే అవసరం నిఫ్టీ కూడా ఎంతైనా ఉంది. కానీ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్గా గ్యాప్ అప్ని మనకి కామన్ గ్యాప్ అప్ని ఫిల్ చేసుకుంటుంది. నిఫ్టీ అంత ఫిల్ కాకపోవచ్చు. ఒకవేళ నిఫ్టీ ఫిల్ కావాలి అనుకుంటే స్పైక్ మూమెంట్ ద్వారా అవ్వాలన్నమాట. ఓకేనా. సో ఇది నా యొక్క వ్యూ అనమాట నిఫ్టీలో. అయితే రేపు ఇంట్రాడే బేసిక్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, నిఫ్టీ కన్నా ఒక వ్యూ ఒకసారి చూద్దాం. సో ఇంట్రాడే బేసిక్లో చూసుకుంటే మాత్రం చూడండి ఫ్రెండ్స్, మనకి 24,250 లెవెల్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయితే మాత్రం 24,300 ఫస్ట్ టార్గెట్, 24,350 సెకండ్ టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ సపోర్ట్ లెవెల్ మనకి బ్రేక్ అవ్వాలి. ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ సపోర్ట్ లెవెల్ ఎప్పుడైతే మనకి బ్రేక్ అయిందో నెక్స్ట్ నాకు సపోర్ట్ లెవెల్ ఇది ఉంది, ఈ లెవెల్ దగ్గర నా టార్గెట్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది అన్నమాట డౌన్ సైడ్కి. ఎందుకంటే నేను డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీక్లో కూడా మార్కెట్ కొద్దిగా నాకు రావాలి, డౌన్ సైడ్కి అయితే రావాలి. యాక్చువల్లీ మనం పోయిన వారమే చెప్పాను మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్కి రావాలి. దానికన్నా ముందు కూడా మీకు చాలా రోజుల నుంచి కూడా చెప్తున్నాను నేను, ఈ మూమెంట్లో ఈ క్యాప్చురైజేషన్ ఉంది కదా, ఈ మూమెంట్లో ఈ క్యాప్చురేషన్ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలి అంటే వాల్టైలిటీతో రావాలి మార్కెట్ అని కూడా మీకు చెప్పడం జరిగింది. అప్పుడే మార్కెట్లో బయ్యర్స్కి ఫుల్ ఒక బలం అనమాట. ఎప్పుడైతే వాల్టైలిటీతో మార్కెట్ వస్తుందో డౌన్ సైడ్కి బయ్యర్స్ గ్రిప్లోనే మార్కెట్ ఉందని కూడా మనకు ఒక సినారియో అనమాట. ఎందుకంటే వాల్టైలిటీకి స్పీడ్ కూడా మనం కంపేరింగ్ చేయాల్సి వస్తుంది విత్ వాల్యూమ్ ప్రకారం. అది వేరే సబ్జెక్టు, అది తర్వాత చూసుకుంటాం. కానీ ఇక్కడ వాల్టైలిటీ మనకి ఎందుకు రావాలి, మార్కెట్లో వాల్టైలిటీ కావాల్సిన అవసరం ఏముందంటే డెఫినెట్గా మార్కెట్లో వాల్టైలిటీ క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే విత్ వాల్యూమ్ని కన్సల్టేషన్ చేసుకోవడానికి, వాల్యూమ్ని స్ట్రాంగ్ బలం చేసుకోవడానికి, బలవంతం చేసుకోవడానికి మార్కెట్ ట్రై చేస్తారన్నమాట. దాని గురించి వాల్టైలిటీ క్రియేట్ చేస్తారు. ఇక్కడ నిజంగా నిజంగా మార్కెట్లో చాలామంది డీమ్యాట్ అకౌంట్లు 1000 కోట్లు, పెద్ద బిగ్ బెల్స్, ఎఫ్ఐఎల్కలు, డిఎల్కలు 1000 కోట్లు పెట్టుకుంటారు. అలా ఇష్టసారంగా మనం బయ్యింగ్ సెల్లింగ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే అది రూల్ కాదనమాట. అలా చేస్తే డెఫినెట్గా అందరూ ఒకటైపోయి యూనిట్ అయిపోయి మార్కెట్ని ఎగ్జిట్ చేస్తారండి. ఓకే. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, హర్షత్ మెహతా ఉన్నారు, హర్షత్ మెహతా స్టోరీ లాగా ఉంటుంది అనమాట. సో అలా ఆ విధంగా మనకి టెక్నికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆ బేసిక్ మీద మనం కూడా ఫాలో అవుతాం, వాళ్ళు కూడా అదే బేసిక్ మీద ఫాలో అవుతారు. అయితే ఇక్కడ మాత్రం కంపల్సరీగా ఒక నిఫ్టీ మాత్రం కొద్ది వాల్యూమ్ రావాలి. వాల్యూమ్ వస్తే మనకి డెఫినెట్గా బ్యాంక్ నిఫ్టీ కంపేర్ చేసుకుంటే అప్పుడు ఒక వాల్యూమ్ నిఫ్టీలో వస్తే మాత్రం నాకు ఒక స్ట్రాంగ్ వాల్యూమ్ రావాలి. అప్పుడు నేను బలంగా ఉంది, అప్పుడు దాకా ఇప్పుడు ట్రై చేస్తుంది, ఇప్పుడు బలం అవడానికి ట్రై చేస్తుంది. ఎప్పుడైతే వాల్యూమ్ కన్ఫర్మేషన్ అయిందో నాకు బలం వచ్చేసింది అన్నమాట నిఫ్టీకి, ఒక స్ట్రాంగ్ బలం బేస్మెంట్ ఏర్పడిపోయినప్పుడు. సో ఆ వాల్యూమ్ గురించి నేను ఎదురు చూస్తున్నమాట. సో చూద్దాం ఫ్రెండ్స్ ఎంతవరకు పాసిబిలిటీ ఉందో. ఈ వీక్లో కూడా మార్కెట్ డెఫినెట్గా కొద్దిగా డౌన్ఫాల్కి రావాలి, వచ్చి వెళ్తే ఈ వాల్టైలిటీ సరిపోదు. ఇప్పుడు వచ్చిన వాల్టైలిటీ చూడండి, మనం గత 2 వారాల నుంచి మార్కెట్ ఇక్కడే ఉందన్నమాట, పెద్ద మూమెంటం కూడా లేదు. ఈ మూమెంటంలో మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావాలి, వస్తే చాలా బెటర్ అన్నమాట. వచ్చి వెళ్తే బెటర్. ఇదే మూమెంట్ ఇదే వాల్టైలిటీతో డౌన్ సైడ్ కూడా రావాలి. ఈ కామన్ గ్యాప్ని ఫిల్ చేసుకోవాలా. కామన్ గ్యాప్ని ఇదే వాల్టైలిటీ వస్తే మాత్రం డెఫినెట్గా 23 లెవెల్ దగ్గర నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అవుద్ది. 23,000 లెవెల్ దగ్గర నుంచి ఒక వాల్యూమ్ జనరేట్ చేసుకుంటుంది, అక్కడ బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఒక బౌన్స్ బ్యాక్ అయితే మాత్రం మార్కెట్
30,000 దగ్గర నాకు 26,000 ఫస్ట్ టార్గెట్, 30,000 సెకండ్ టార్గెట్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, అది లాంగ్ టర్మ్లో, అది వన్ మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కూడా కావచ్చు, అది మార్కెట్ చేతిలో ఉంది. కానీ మొత్తం వాల్యూ మాత్రం జనరేట్ అవ్వాలి 23,000. సో ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నాకు వ్యూ తెలియకముంది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడర్స్ అయితే జాగ్రత్త ట్రేడర్స్ అసిస్టెంట్ నా వీడియో వాచ్ చేసి థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.